వెల్కమ్ టు టాకింగ్ పాయింట్. ఎన్నిక ముగిసింది. అనేక అవకతవకలు అస్తవ్యస్త పరిస్థితుల్లో అయిపోయింది అనిపించారు. 10% ఈవీఎంలు గంటల తరబడి పనిచేయలేదు. అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. అయినా ప్రజలు తమ హక్కును వినియోగించుకోవటానికి పోటెత్తారు. పరస్పర దాడులు, హత్యలు, బూతుల ఆక్రమణ వంటివి చోటు చేసుకున్నాయి. బరితెగించిన రాజకీయ పార్టీలు దీనికి కారణమా? బాధ్యత మరిచిన ఎన్నికల సంఘం కారణమా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇందులో భాగస్వాములైన అన్ని వర్గాలు నేరం మాది కాదంటూ తప్పించుకునే ధోరణితో వ్యవహరించడమే కనిపిస్తోంది. మొత్తం ఎన్నికల తతంగం ముగిసిన తీరుపై టాకింగ్ పాయింట్లో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందిస్తారు. సాయిరాం, నిన్న జరిగిన ఎన్నికలు చూసాము మనం. ఈవీఎంలు పనిచేయకపోవడం కానీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తడం కానీ, అలాగే గంటల తరబడి కూడా ఓటర్ వెయిట్ చేయటము, అలాగే అర్ధరాత్రి వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. ఓవరాల్ గా చూస్తే ఈసీ ఒక విధంగా ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు. సో అలాగే ఓటర్ గెలిచాడు అని కూడా చెప్పొచ్చు. మీరేమనుకుంటున్నారు ఈ ఓవరాల్ ఎన్నికలు జరిగిన తీరుపై? ముఖ్యంగా ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేటట్టు చూడడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యతగా చెప్పాల్సి ఉంటుంది. దానికి అవసరమైనటువంటి పారదర్శకమైన స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. అందరికీ ఓటు ఉండేటట్టుగా చూడాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి లేదా తాము ఓడిపోతున్నప్పుడు ఇతరులు ఓటు హక్కుని వినియోగించుకోకుండా ప్రత్యర్థి పార్టీలో ఓటు హక్కు భంగం కలిగించడానికి కూడా ప్రయత్నాలు చేయడం అనేది సర్వసాధారణం. అందుకే ఎన్నికల కమిషన్ అనేది సత్తాకమైనటువంటి ఒక పవర్ఫుల్ యంత్రాంగంగా రాజ్యాంగబద్ధంగా కూడా అధికారాలు కల్పించారు. మొత్తం మెషినరీ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం అంటే పోటాపోటీ ఉత్కంఠ వాతావరణము, ట్రయాంగులర్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలో 80% పైచులకు ఓటింగ్ నమోదవుతుంది అని అంచనా వేశారు. అయినప్పటికీ దాదాపు 10% అంటే 4500 వరకు కూడా ఈవీఎంలు గంటల తరబడి పనిచేయకపోవడము, 28 నియోజకవర్గాల్లో ఘర్షణలు, 2 చనిపోవడము, అటు పల్నాడు కానీ రాయలసీమలో కానీ పరస్పర ఘర్షణలు, బూతుల ఆక్రమణ, ఒక విధ్వంసపూరితమైనటువంటి భయానకమైన వాతావరణం కొనసాగడం అనేది ప్రధానంగా ఓటర్లు పోలింగ్ బూతులకు వెళ్లకుండా భయపడేందుకు, జంకేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, విద్యాధిక వర్గాలు, వృద్ధులు ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి చోట్ల వెళ్ళడం ఎందుకులే, ఓటు హక్కు వినియోగించుకోవడం ఎందుకులే అని వెనుకంజ వేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటిని నిరోధించడానికి అవసరమైనటువంటి బలగాలని, పోలీస్ ఫోర్స్ని పెట్టాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ది. అటువంటి అసలు సంఘటనలే చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వైఫల్యం చెందడము, టెక్నికల్గానేమో ఈవీఎంల విషయంలో సిబ్బందికి ముందస్తుగా తగిన శిక్షణ లేకుండా ఇవ్వడము, ఈ అన్ని పరిస్థితుల్లోని అసాధారణమైనటువంటి జాప్యం రాత్రి 12 గంటల వరకు చోటు చేసుకోవడం, అందువల్ల ఇంచుమించు 3 నుంచి 4% ఓటర్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి వాళ్ళు ఓటు వేయడానికి రాకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల ఇంతటి ఉత్కంఠభరితమైన పోటాపోటీ వాతావరణం ఉన్నప్పటికీ కూడా 69%కే ఓటింగ్ అంటే 79%కే ఓటింగ్ పరిమితం అవడం, 80% 76.19%కే ఓటింగ్ పరిమితం అవడం, అంటే గతం కంటే కూడా ఇంకా తగ్గడం, అంటే 2014 కంటే పెరుగుతుంది అనుకున్నారు, అయినప్పటికీ కూడా ఇంకా తగ్గడం, అంటే దాదాపు 4 నుంచి 5% ఓటింగ్ తగ్గిపోయింది. 76 అంటే అంచనాల కంటే కూడా తగ్గిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల కమిషన్ వైఫల్యంగానే చూడాలి. రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అంటే కట్అవుట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు, అంటే ఫోటో ఫినిషింగ్ పోటాపోటీ వాతావరణం ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య అంటే తేడా వ్యత్యాసం, ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కూడా హింసాత్మకమైన చర్యలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఊహించి ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్. అయితే ఆ రకమైనటువంటి చర్యలు లోపించడం, టెక్నికల్గాను లా అండ్ ఆర్డర్ పరంగాను ఓటర్లకు ఏర్పాట్లు చేయడంలోనూ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడంలో ఇలాగ రకరకాలైనటువంటి ఎన్నికల కమిషన్ వైఫల్యాలు కలిసి ఓటింగ్ పర్సంటేజ్ పడిపోవడానికి కారణమైందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరు గెలిచారంటే రాజకీయ పార్టీలు గెలిచాయని చెప్పొచ్చు, కానీ అన్ని పార్టీలు కూడా తమ ఎజెండాని అంటే హింస కావచ్చు, లేదంటే ఓటర్లు బూతులకు రాకుండా నిరోధించడం కావచ్చు, రాజకీయ పార్టీలు విజయం సాధించాయి. ఎన్నికల కమిషన్ కూడా వైఫల్యం చెందిందనే చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ప్రజలు ఇంతటి ఉద్రిక్తమైన ఒక సాంకేతికంగా అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా 76% పైచిలకు వెళ్లారంటే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే చైతన్యం వారిలో తొంగి చూసిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. Yes, thank you so much Krishna Sairam garu for the